మీ లైఫ్ మారడానికి 21 రోజులు చాలు. ఈ మాట మీరు చాలాసార్లు విని ఉంటారు. కానీ ఎప్పుడైనా ఆలోచించారా? ఎందుకు 21? ఎందుకు 10 కాదు? ఎందుకు 30 కాదు? ఈ నంబర్లో అంత స్పెషల్ ఏముంది? చాలా మంది ఇది కేవలం ఒక మోటివేషనల్ గిమిక్ అనుకుంటారు. నిజానికి ఇది మీ బ్రెయిన్ ని రీవైర్ చేయడానికి ఒక సైకలాజికల్ బ్లూ ప్రింట్. ఇది పాత అలవాట్లను బ్రేక్ చేసి కొత్త అలవాట్లను బిల్డ్ చేస్తుంది. అంటే మీరు లైఫ్ ని చూసే విధానాన్ని పూర్తిగా మార్చేస్తుంది. ఇక్కడ మార్పు అంటే మోటివేషన్ గురించి కాదు, మీ మనస్సుని తిరిగి మార్చడం గురించి. అండ్ 21 రోజులు అనేది సక్సెస్ కి ఒక తాళం చెవి లాంటిది. బట్ దీని గురించి చూసే ముందు మనం కొన్ని నిజాలు తెలుసుకోవాలి. ఎన్నిసార్లు మీకు మీరు ఎలా ప్రామిస్ చేసుకున్నారు, నేను కొత్తగా స్టార్ట్ చేస్తా అని. మీరు ఒక ఇన్స్పిరేషన్ తో లేస్తారు, నేను ఇది చేస్తా అది చేస్తా, ఈసారి నేను సాధించి చూపిస్తా అని మీకు మీరు చెప్పుకుంటారు. అండ్ మొదట్లో ఇది ఈజీయే, ఆ ఎక్సైట్మెంట్ కొన్ని రోజులు అలానే ఉంటుంది. కానీ అప్పుడే ఆ ఎక్సైట్మెంట్ మెల్లగా ఫేడ్ అయిపోవడం స్టార్ట్ అవుతుంది. డిసిప్లిన్ తగ్గిపోతుంది, లైఫ్ మళ్ళీ నార్మల్ అయిపోతుంది. ఒక మిస్డ్ డే కాస్త 2 రోజులు అవుతుంది, అండ్ 2 రోజులు కాస్త వారం అవుతుంది. అండ్ అది మీకు తెలిసేలోపే మీరు ఫ్రస్ట్రేటెడ్, డిసప్పాయింట్మెంట్ తో మళ్ళీ జీరోకి వస్తారు. నేను డిసిప్లైన్ గా ఉన్న వాళ్ళని, కన్సిస్టెంట్ గా చేసే వాళ్ళని చూసి ఎలా ఆలోచించేవాడిని, వాళ్ళలో ఉన్నది నాలో లేనిదేంటి. అప్పుడు నాకు ఒక ఆన్సర్ దొరికింది. ఇది టాలెంట్ కాదు, ఇది లక్ కాదు, ఇది 21 రోజులు. 21 రోజులు వెనుకున్న సైన్స్ ఏంటంటే ఇదేం కొత్త ఐడియా కాదు. ఇది 1950లో డాక్టర్ మ్యాక్స్వెల్ మాల్స్ అనే ఒక ప్లాస్టిక్ సర్జన్ వల్ల స్టార్ట్ అయింది. అతను తన పేషెంట్స్ లో వింతగా ఒకటి గమనించాడు. అదొక ముక్కు సర్జరీ అయినా లేకపోతే ఆంపిటేషన్ అయినా వాళ్ళందరిలో ఒక కామన్ అలవాటు ఉండేది. సరిగ్గా 21 రోజులు పట్టేది వాళ్ళ కొత్త అపియరెన్స్ తో వాళ్ళ మైండ్ అడ్జస్ట్ అవ్వడానికి. మొదట్లో వాళ్ళ అద్దంలో చూసినా కూడా తమ పాత రూపాన్నే చూసేవాళ్ళు. కానీ 3 వారాల తర్వాత వాళ్ళ మైండ్ అలవాటు చేసుకుంది, వాళ్ళ ఐడెంటిటీ మారింది. ఈ అబ్జర్వేషన్ తర్వాత న్యూరో సైన్స్ లో చాలా డీప్ రీసెర్చ్ జరిగింది, ఏదైతే ఒక అద్భుతాన్ని ప్రూవ్ చేసిందో. ఫ్రెండ్స్, ఇక్కడ నుంచి జాగ్రత్తగా వినండి. మన మెదడుకి మార్పు అంటే అసలు నచ్చదు, అది అలానే డిజైన్ అయింది. ఏదైనా కొత్తగా స్టార్ట్ చేద్దామంటే మన మైండ్ ఒక డేంజర్ లా చూస్తుంది. అందుకే అలవాటుని బ్రేక్ చేయడం చాలా కష్టం. కానీ 21 రోజులు కన్సిస్టెంట్ గా చేసిన తర్వాత బ్రెయిన్ తనంతట అదే అలవాటు చేసుకుంటుంది. కొత్త న్యూరల్ పాత్వేస్ ఫామ్ అవుతాయి. ఏదైతే ఒకప్పుడు కష్టంగా ఉండేదో ఇప్పుడు అదే నార్మల్ అయిపోతుంది. ఇంకా సడన్ గా మీరు ఏదైనా పని చేయమని మిమ్మల్ని మీరు బలవంతం చేయకుండానే మీరు దాన్ని ఆటోమేటిక్ గా చేసే వ్యక్తిగా మారుతారు. కానీ ఇక్కడే చాలా మంది ఒక తప్పు చేస్తారు. వాళ్ళు 21 రోజులు ఛాలెంజ్ అయితే స్టార్ట్ చేస్తారు, కానీ వాళ్ళకి సరైన ప్రాసెస్ తెలియదు, అందుకే ఫెయిల్ అవుతారు. సో నేను మీకు 5 రూల్స్ చెప్తున్నా. ఒకవేళ ఫాలో అయితే మీరు కేవలం తాత్కాలిక మార్పు కాకుండా మీ మైండ్ సెట్, డిసిప్లిన్ అండ్ పూర్తి లైఫ్ స్టైల్ ని పర్మనెంట్ గా మార్చుకోగలరు. రూల్ నెంబర్ 1, విన్ ద స్మాల్ బ్యాటిల్స్. చాలా మంది ఫెయిల్ అవ్వడం కారణం వాళ్ళన్నిటిని ఒక్కసారిగా మారుస్తారు. సడన్ గా ఒక రోజు లేచి డిసైడ్ అవుతారు, నేను ప్రతి ఉదయం జిమ్కి వెళ్ళాలి, 2 గంటలు చదవాలి, షుగర్ మానేయాలి, మెడిటేషన్ చేయాలి, బిజినెస్ మొదలు పెట్టాలి. తర్వాత ఏమవుతుందో తెలుసా? వారం కూడా తిరగకుండా బర్న్ అవుట్ అయిపోతారు. ఇది ఎలా అంటే 1 కిలోమీటర్ కూడా నడవకుండా మ్యారథాన్ లో పరిగెడుతున్నట్టు. ఫ్రెండ్స్, మార్పుకి నిజమైన కీ ఏంటంటే చిన్నగా ప్రారంభించడం. దీన్ని ఇలా అనుకోండి, గొప్ప యోధులు అతిపెద్ద శత్రువులతో పోరాడడం ద్వారా స్టార్ట్ చేయరు, వాళ్ళు ముందు చిన్న యుద్ధాల్లో గెలవడం ద్వారా వాళ్ళ బలాన్ని పెంచుకుంటారు. మీ అలవాట్లు కూడా సేమ్ ఇలానే పనిచేస్తాయి. ఉదయం త్వరగా లేవాలనుకుంటున్నారా? డైరెక్ట్ గా ఉదయం 5 గంటలకు లేవద్దు, రోజు 15 నిమిషాలు ముందు లేవడం స్టార్ట్ చేయండి. ఫిట్ అవ్వాలనుకుంటున్నారా? 2 గంటలు చేస్తానే కమిట్మెంట్ పెట్టుకోవద్దు, రోజుకి 10 పుషప్స్ తో స్టార్ట్ చేయండి. జంక్ ఫుడ్ మానేయాలనుందా? ఒకేసారి అన్ని మానేయడం బదులు మీ డైట్ లో ఒక్క అన్హెల్దీ ఫుడ్ ని ఆపేయడంతో మొదలు పెట్టండి. స్మాల్ విన్స్ క్రియేట్ మొమెంటం. అండ్ మన రూల్ నెంబర్ 2, నేను మారాలనుకుంటున్నా అంటే సరిపోదు, మీకంటూ ఒక క్లియర్ మెజరబుల్ గోల్ ఉండాలి. నేను హెల్దీ ఉండాలనుకుంటున్నా అని చెప్పడం బదులు 21 రోజుల్లో నేను ఓన్లీ వాటర్ తాగుతా, రోజు 20 మినిట్స్ ఎక్సర్సైజ్ చేస్తా అనండి. నేను ఎక్కువ చదవాలి అనుకోవడం బదులు ఇలా అనండి, 21 రోజుల్లో నేను ఒక బుక్ పూర్తి చేస్తా. స్పెసిఫై చేయడం వల్ల మీ కళలు ఒక కమిట్మెంట్స్ గా మారుతాయి, అండ్ కమిట్మెంట్స్ మీకు రిజల్ట్స్ ని ఇస్తాయి. అండ్ రూల్ నెంబర్ 3, కట్ ద నాయిస్. ఇక్కడే చాలా మంది ఫెయిల్ అవుతారు. మొదట్లో మీరు చాలా మోటివేటెడ్ ఉంటారు, కానీ అప్పుడే డిస్ట్రాక్షన్స్ లోపలికి వస్తాయి. ఫోన్ బజ్ అవుతుంది, సోషల్ మీడియా రమ్మని పిలుస్తుంది, ఫ్రెండ్స్ ఏమో జస్ట్ ఒక చీట్ డేరా అని పిలుస్తారు. అండ్ మీకు తెలిసే లోపే మొదలు పెట్టిన చోటుకు వచ్చి ఆగుతారు. ఈ 21 రోజులు మీకు ఫోకస్ కావాలి. అండ్ ఎలాంటి ఫోకస్ అంటే ఇదొక మిషన్ లా ట్రీట్ చేయండి. నోటిఫికేషన్స్ ఆఫ్ చేయండి, సోషల్ మీడియా లిమిట్ చేయండి, పాత అలవాట్లకి దగ్గర చేసే ప్రతి దాన్ని దూరం పెట్టండి. ఇదేం శాశ్వతం కాదు, కానీ మీరు నిజంగా మార్పు కావాలనుకుంటే మీ ప్రోగ్రెస్ ని ప్రొటెక్ట్ చేయాలి. అండ్ రూల్ నెంబర్ 4, చాలా మంది వీక్ గా ఉండడం వల్ల క్విట్ చేయరు, ఉన్నవన్నీ మర్చిపోయి లేని దానికోసం ఆరాటపడతారు చూడండి, అందుకే క్విట్ చేస్తారు. ప్రతి ఉదయం 30 సెకండ్లు ఈ 3 విషయాల గురించి ఆలోచించండి.
మీ బాడీ, మీ మైండ్, మీకున్న ఆపర్చునిటీస్. ఇది ఎందుకు అవసరం అంటే ఎప్పుడైతే ఉన్న వాటిని మీరు అప్రిషియేట్ చేస్తారో మార్పు అనేది ఒక కష్టంలో చూడడం ఆపేస్తారు అండ్ మార్పును ఒక స్పెషల్ స్టేటస్లో చూస్తారు. రూల్ నెంబర్ 5, హద్దుకు మించి ఆలోచించండి. ఈ మార్పు కేవలం మీకోసమే కాదు, ఎవరో మిమ్మల్ని గమనిస్తున్నారు. బహుశా ఒక ఫ్రెండ్, మీ తోబుట్టు, లేదా మీ ఫ్యూచర్ వర్షన్ కూడా అయి ఉండొచ్చు. సో నీకు ఎప్పుడైనా క్విట్ చేయాలనిపిస్తే ఒకటి గుర్తుంచుకో, ఇది నీ కోసమే కాదు, నీలా ఇంకొకరు స్టార్ట్ చేయడానికి ఇది ఒక ఇన్స్పిరేషన్ అవుతుంది. మీ 21 days ఛాలెంజ్ ఇప్పుడే మొదలవుతుంది. ఇక్కడే చాలా మంది వదిలేసి ఏం స్టార్ట్ చేయరు, కానీ నువ్వు వేరు. ఒకవేళ ఈ ఛాలెంజ్ని మీరు సీరియస్గా తీసుకోవడానికి రెడీ అయితే ఒక అలవాటుని ఎంచుకోండి అండ్ వచ్చి 21 రోజులు కమిటెడ్ ఉండండి. ఎలాంటి సాకులొద్దు, సగం సగం ఎఫర్ట్స్ పెట్టొద్దు, కేవలం ఫోకస్, డిసిప్లైన్డ్ యాక్షన్. కామెంట్స్లో రాయండి మీ కమిట్మెంట్ ఏంటి అని. అండ్ ఒకవేళ మీరు నిజంగా సీరియస్ ఉంటే ఐఎమ్ ఇన్ అని ఈ క్షణమే కమెంట్ చేయండి. ఎందుకంటే ఇది కేవలం 21 రోజుల గురించి కాదు, ఇది మనిషి గురించి ఎవరైతే మాట్లాడడమే కాదు నిజంగా చేసి చూపిస్తారో.